This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణకి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న కోణంలో జస్ట్ ఒక సబ్జెక్ట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి ఈ వీడియోస్ని మీకు చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇందులో మనకు సపోజ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా తెలంగాణ హిస్టరీ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చును. గ్రూప్ 1లో మనకి మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటుంది, అదేవిధంగా ప్రిలిమ్స్లో భాగంగా కూడా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మనకు ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో మనకు తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి యాక్చువల్గా ఈ తెలంగాణ హిస్టరీ తీసుకున్నప్పుడు మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే జనరల్గా మనకు బుక్స్లో ఉన్న అన్ని అంశాలలో ఏ ఏ అంశాలు మనకు ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి అనేవి చాలామందికి కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇందులో స్టూడెంట్స్ యొక్క కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేయడంతో పాటు మీకు ఎక్కడైతే ఇంపార్టెంటో సో అక్కడ మాత్రమే మీరు ఫోకస్ చేసే విధంగా ఈ వీడియో క్లాసెస్ అనేవి మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ హిస్టరీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో భాగంగా ఈ వీడియోలో మీకు ఫస్ట్ హిస్టరీకి సంబంధించి అంటే తెలంగాణ హిస్టరీ అంటే మనకు శాతవాహన టైం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు అంటే శాతవాహన పూర్వ యుగానికి సంబంధించి అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడిగే అంశాలు ఏంటి, సో మనం చదవాల్సిన అంశాలు ఏంటి, సో ఈ రెండు మనకి సింక్ అవుతూనే మనకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే బుక్ మొత్తం చదువుతూ ఉంటారు, అందులో మనకి ఎగ్జామ్లో అనవసరమైనవి కూడా అంటే సిలబస్లో అనవసరమైనవి కూడా ఇక్కడ చదువుతూ ఉంటారు. కానీ సో ఒకసారి మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తెలిస్తే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. సో అందులో భాగంగానే జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి ఈ ఓవర్వ్యూ బేస్ చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ప్రిపేర్ అవుతే చాలు. అయితే ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీలో కనుక ఒకసారి మనము ప్రధానంగా చూసుకుంటే శాతవాహనుల కంటే ముందు శాతవాహన పూర్వ యుగం అనే ఒక టాపిక్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. ఇందులో మనకి యాక్చువల్గా తెలంగాణకి సంబంధించి శాతవాహన పూర్వయుగం యొక్క చరిత్ర కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనకు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి, శాతవాహన పూర్వయుగానికి సంబంధించిన ఆధారాలు కనుక ఒకసారి మనము పరిశీలిస్తే ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ శాతవాహనులకి సంబంధించి శాతవాహన పూర్వయుగానికి సంబంధించి సాహిత్య ఆధారాలు అనేవి ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చును. దాంతోపాటు మనకు పురావస్తు ఆధారాలు కూడా ఉంటాయి. అయితే ఈ సాహిత్య ఆధారాలలో మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే వివిధ కాలానికి సంబంధించి ఆ టైంలో వివిధ కవులు రచించిన రచనలు కానివ్వండి, లేకపోతే ఆ టైంలో ఉన్న వివిధ చక్రవర్తులకు సంబంధించిన జీవిత విశేషాలు కానివ్వండి, సో ఈ సాహిత్య ఆధారాలుగా మనకు లభ్యమవుతాయి. సో ఇందులో మనకు ఈ సాహిత్య ఆధారాల్లో కొన్ని ఇంపార్టెంట్ అనేవి మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక నెక్స్ట్ పురావస్తు ఆధారాలకి సంబంధించిన అంశం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పురావస్తు ఆధారాలలో భాగంగా మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి శాసనాలు, అదేవిధంగా నాణాలు, కట్టడాలు ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇందులో మనము ఈ పురావస్తు ఆధారాలలో మనము గుర్తుంచుకోవాల్సినవి శాసనాలు, నాణాలు, కట్టడాలు, అదేవిధంగా ఆ టైంలో వేసిన చిత్రాలు కానివ్వండి, లేకపోతే శిల్పాలు కానివ్వండి, సో ఇవన్నీ మనకు పురావస్తు ఆధారాల కింద లభ్యమయ్యేవి. సో వీటిని గనక మనము గుర్తుపెట్టుకుంటే ఇందులో మనకి లైక్ ఇప్పుడు మనకి ఈ శాసనాలు కానివ్వండి, ఈ శాసనాల్లో మనకు కోటిలింగాలలో దొరికిన శాసనాలు కానివ్వండి, లేకపోతే సపోజ్ నాణాలు గనక తీసుకుంటే సో ఆ టైంలో ఉన్న నాణాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, సో ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను. సపోజ్ తెలంగాణ అనే పదం, ఈ తెలంగాణ అనే పదం అనేది ఏ శాసనం ద్వారా లభించింది అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన శాసనాలు కనుక చూసుకుంటే ఒకటి తెల్లాపూర్ శాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా
ఆ రోజు కోటిలింగాలలో దొరికిన నాణేలు కూడా జగిత్యాల జిల్లాలో ఉన్న కోటిలింగాలు ఏదైతే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతంలో దొరికిన నాణేలు కూడా వీరి యొక్క చరిత్రను మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ శాసనాలు అంటే శాసనాల పేర్లు గుర్తుంచుకోవాలి. ఈ నాణేలు అంటే ఆ నాణాలు ఏ ఏ ప్రాంతాలలో లభించాయో ఆ ప్రాంతాల పేర్లు మనము గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు ఆ టైంలో కట్టిన వివిధ రకాల కట్టడాలు ఏమైనా ఉంటే సో దానికి సంబంధించిన అంశాలు కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ శాసనాలపై ఉన్న లిపి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. దీని తర్వాత మనకు ఈ సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు. సో దీని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ అంశం ఏందంటే తెలంగాణ పద ఆవిర్భావానికి సంబంధించిన అంశం. ఇది మనకు చాలా సార్లు గతంలో కూడా ప్రీవియస్ క్వెషన్స్‌లో అడగడం అనేది జరిగింది. సో, తెలంగాణ అనే పదము యాక్చువల్‌గా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ టాపిక్ మీద మీరు ఫోకస్ పెట్టొచ్చు. సో, తెలంగాణకి సంబంధించి విభిన్న రకమైన ఆధారాలు ఉన్నాయి. సో, ఈ తెలంగాణ పదము ఎంత ప్రాచీనమైనది అని చెప్పడానికి కొందరు చరిత్రకారులు వాళ్ళ బుక్‌లో కూడా రాయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ గనక చూసుకుంటే 'పివి పరబ్రహ్మ శాస్త్రి' గారి అభిప్రాయం ప్రకారము సో, ఇది త్రిలింగ దేశంగా వ్యవహరించబడిందని మనము చదువుకుంటాము. అదేవిధంగా తెలంగాణలో ఉన్న నది గోదావరి నది. సో, ఈ గోదావరి నదికి పూర్వ నది తెలివాహన నది అని. సో, దీని నుంచి తెలంగాణ అనే పదం అనేది వచ్చిందని కూడా మనకు చదువుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి అంశాలన్నిటిని మనము ఈ తెలంగాణ పద ఆవిర్భావం కింద మనము చదువుకుంటే అందులో మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. లైక్ ఇంతకుముందు మీకు చెప్పినట్లు తెల్లాపూర్ శాసనం కానివ్వండి, లేకపోతే వెలిచర్ల శాసనం కానివ్వండి. సో, ఇటువంటి అంశాలు మనకు ఇందులో మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలు. కాబట్టి తెలంగాణ పద ఆవిర్భావం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్‌లో కాకుండా గ్రూప్ 1 ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ గనక చూసుకుంటే ఈ శాతవాహన పూర్వయుగానికి సంబంధించి చరిత్ర పూర్వయుగము, అదేవిధంగా చారిత్రక యుగం అని కూడా మనము చెప్పుకోవచ్చును. సో, ఈ చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు ఎగ్జామినేషన్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో మనకు ఆయా ప్రాంతాలలో దొరికిన బృహత్ శిలాయుగపు సమాధులకి సంబంధించి లైక్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో ఉన్న వలిగొండ ప్రాంతంలో దొరికిన బృహత్ శిలాయుగపు సమాధుల గురించి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్లేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల చరిత్రకారులకి సంబంధించిన వాళ్ళు రాసిన అంశాల గురించి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పివి కృష్ణశాస్త్రికి సంబంధించి సో తెలంగాణలో అనేక చరిత్ర పూర్వయుగ స్థలాలను, చిత్రలేఖ స్థలాన్ని ఇతను గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి కె. తిమ్మారెడ్డి ఇక్కడ కృష్ణా నదికి సంబంధించి చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన స్థలాలను వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ద్యావనవల్లి సత్యనారాయణ కూడా అనేక రకమైన చారిత్రక ప్రదేశాలను వెలికి తీసుకురావడం అనేది జరిగింది. సో, ఈ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యత అనేది కూడా మనకు ఎగ్జామ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో గనక మనము చూసుకుంటే ఈ చరిత్ర పూర్వయుగానికి సంబంధించి మనము పాతరాతి యుగము, అదేవిధంగా మధ్యరాతి యుగము మరియు నవీన శిలాయుగము. ఇది మనం ఇండియన్ హిస్టరీలో కూడా దీన్ని మనం చదువుకుంటాము. దాని తర్వాత రాక్షస గుల్ల యుగము. సో, ఇట్లా మనము డివైడ్ చేసుకొని చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈ పాతరాతి యుగాన్ని గనక ఒక ఎగ్జాంపుల్‌గా మనము తీసుకుంటే, ఈ పాతరాతి యుగంలో దొరికిన ఆయుధాలు కానివ్వండి, లేకపోతే పనిముట్లకు సంబంధించి ఏ ఏ ప్రాంతాలలో లభించావి అనేవి ఆ ప్లేసెస్ మనము గుర్తుంచుకోవాలి. సో, ఇట్లా మధ్యరాతి యుగానికి సంబంధించి, లేకపోతే ఈ నవీన శిలాయుగానికి సంబంధించి, ఈ రాక్షస గుల్ల యుగానికి సంబంధించి సో, దీన్నే మనము బృహత్ శిలాయుగం అని అంటారు. సో, ఇక్కడ మనకు లభించిన ఈ ప్రాంతాల మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గనక చూసుకుంటే, ఇప్పుడు కొత్తరాతి యుగానికి సంబంధించి తెలంగాణలోని ఉట్నూరు ప్రాంతం ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్న ఉట్నూరు ప్రాంతం. ఈ ఉట్నూరు
ప్రాంతంలో ఈ కొత్తరాతి యుగానికి సంబంధించి బూడిద కుప్పలు లభించడం అనేది జరిగింది. సో, ఇది మనము గుర్తుంచుకోవాలి. సో, ఎగ్జామ్‌లో ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు ఈ కొత్తరాత యుగానికి సంబంధించి తెలంగాణలోని ఏ ప్రాంతంలో బూడిద కుప్పలు లభించాయి అని మనకు అడిగే అవకాశం ఉంటుంది. లైక్ మనము ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు సింధు నాగరికతకు సంబంధించి అనేక రకాల ప్రాంతాల గురించి మనం చదువుకుంటాము. ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి లభించాయనేవి కూడా మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. సేమ్ అదే కాన్సెప్ట్ తెలంగాణ హిస్టరీలో కూడా మనము చదువుకోవాలి. ఇక నెక్స్ట్ గనక చూసుకుంటే చారిత్రక యుగము. అంటే ఈ చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు ఉండి, సో వాటిని మనం ఖచ్చితంగా చదవగలిగే కాలాన్ని చారిత్రక యుగం అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో ఈ చారిత్రక యుగం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మనకు ఇండియన్ హిస్టరీ గనక చూసుకుంటే ఆర్యులకి సంబంధించి లిఖిత ఆధారాలు, అదేవిధంగా బౌద్ధ మత కాలానికి సంబంధించి లిఖిత ఆధారాలనేవి మనకిక్కడ లభిస్తాయి. సో, అందులో కూడా మనకు తెలంగాణకి సంబంధించిన ఆధారాలు కూడా లభించే అవకాశం అనేది ఉంటుంది. సో, కాబట్టి ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బౌద్ధ మత గ్రంథానికి సంబంధించి మనకు అంగుత్తరనేక అనే బౌద్ధ మత గ్రంథం ఏదైతే ఉందో, ఆ గ్రంథంలో ఈ 16 మహాజనపదాల గురించి కూడా మనకు క్లుప్తంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ 16 మహాజనపదాలలో అస్మక అనే జనపదము తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము చదువుకోవాలి. సో, అస్మక అంటే ప్రస్తుతం ఉన్న బోధన్ అనే ప్రాంతం కాబట్టి, అంటే చారిత్రక యుగానికి సంబంధించి లిఖిత ఆధారాల్లో తెలంగాణ ప్రస్తావన ఎక్కడ ఉంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. దాని తర్వాత మనకు ఇతను ఢిల్లీ సుల్తాన్‌లకు సంబంధించి వారి చారిత్రక గ్రంథాలలో మనకు తెలంగాణ ప్రస్తావన కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి అనేక రకమైన ప్రాంతాలు అంటే లైక్ ఇప్పుడు ఐతరేయ బ్రాహ్మణానికి సంబంధించి ఇందులో కూడా తెలంగాణ ప్రస్తావన అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇటువంటి అంశాలన్నిటిని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓవరాల్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఈ శాతవాహన పూర్వ యుగానికి సంబంధించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చదవాలి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకొని ఒక ప్లానింగ్ ప్రకారం చదివితే మనకు ఈ చాప్టర్ అనేది ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది చారిత్రక యుగానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్, అది తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సాహిత్య ఆధారాలకు సంబంధించి, అదేవిధంగా వాటిని ఎవరు రాశారు అనే కోణంలో కూడా, అదేవిధంగా ఈ సాహిత్య ఆధారాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న ప్రముఖ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల పేర్లనేవి మనము గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణ పద ఆవిర్భావానికి సంబంధించి తెలంగాణ పద ఆవిర్భావంలో శాసనాల యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా సాహిత్యపరంగా తెలంగాణ అనే పదము ఎక్కడ ఏ ఏ గ్రంథాలలో ప్రస్తావించబడింది అన్న కోణంలో కూడా మనం ఇక్కడ చదువుకొని దీన్ని మనం ఒక షార్ట్ నోట్స్‌లో గనక రాసుకుంటే మనకు ఈజీగా రివిజన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో రెగ్యులర్‌గా ఈ సీరీస్‌ని ఫాలో అవుతూ ఉండండి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ప్రతి చాప్టర్‌లో మనకు ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ అంశాలన్నీ ఇక్కడ మీకు ఓవరాల్‌గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి రెగ్యులర్‌గా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.